హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కోకోనట్ క్యారెట్ మలై లడ్డు చేస్తున్నాను. దానికి మనకు కావాల్సింది కొబ్బరి, కోకోనట్ బాగా క్రీమ్ చేసి ఉంచేసేట, బాగా మిక్సీ చేసుకొని ఉంచుకోండి. క్యారెట్ కూడా అంతే, ఇంకా పాలు, పంచదార. వీటితో మనం ఇప్పుడు కోకోనట్ క్యారెట్ మలై లడ్డు చేస్తున్నాను. ఓకే, దానికి ముందు ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ బాండీలో కొంచెం నెయ్యి వేసుకోండి. అప్పుడు తర్వాత మనము ఇప్పుడు ఇలా కొబ్బరిని మనము కాస్త వేయించేసుకుంటూ నెయ్యిలో వేయించేసుకుంటూ తర్వాత ఒక్క రవ్వ వేగిన తర్వాత మనము క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక్క డ్రై అవ్వాలి. ఒక వేగుడు వేగిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు మనం క్యారెట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక డ్రై రోస్ట్ రప్పించుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ కాగబెట్టి ఉంచిన ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకున్నాము. ఈ స్టేజ్ అప్పుడు కొంత ఉడికుంటుంది. ఈ స్టేజ్ అప్పుడు కాస్త ఫుల్ క్రీమ్ మిల్క్ని కొంత యాడ్ చేసుకుంటే మనకి మంచిగా కోవా యాడ్ అవుతుంది దీనికి. అప్పుడు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దీంట్లో మనకి నార్మల్ బేసిక్గా దీనికి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మనకి మంచిగా కోవా అనేది వస్తుంది. సో నేను ఒక ఫుల్ ప్యాకెట్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను. కొంచెంగా పోసి అది డ్రై అయ్యే కొద్ది మళ్ళీ ఆ మిగిలిన పాలను కూడా యాడ్ చేస్తూ అలా చేస్తున్నాను. దానివల్ల మనకి కోవా అనేది బాగా వస్తుంది. పిల్లలు పాలు తాగని పిల్లలకు కానీ, క్యారెట్స్ సరిగా తినని పిల్లలు, చివరికి మా పిల్లలు అయితే కోకోనట్ కూడా సరిగా తినరు. సో అందువల్ల ఈ వేలో వాళ్ళకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఓకే, నెక్స్ట్ నేను మిగిలిన అవి కొంచెం డ్రై అవుతున్నాయి కదా, ఈ మిగిలిన పాలను కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. అలా కాసింగా మొత్తం ఆ 1 ప్యాకెట్ మిల్లి దీనికి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే బాగుంటుంది. పిల్లలకు కావాల్సిన కాల్షియం ఇంకా ఐరన్ అన్నీ వస్తాయి. మీరు మంచిగా ఐరన్ కోసం మీరు దీంట్లో జాగరీ యాడ్ చేసుకోవచ్చు, షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను షుగర్ యాడ్ చేస్తాను. ఎప్పుడైతే జాగరీ యాడ్ చేస్తే ఈరోజు మాత్రం షుగర్తో నేను చేస్తున్నాను. ఓకే, ఈ స్టేజ్లో కూడా ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాలన్నీ కొంత దిగిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ స్టేజ్లో మనము షుగర్ని యాడ్ చేద్దాము. ఈరోజు నేను షుగర్ని యాడ్ చేస్తున్నానని చెప్పాను కదా. సో నేను 2 కోకోనట్స్ మీడియం సైజ్ ఇవి, ఇంకా ఒక 200 గ్రామ్స్ క్యారెట్. సో దానికి నేను ఒక 250 గ్రామ్స్ అట్లాగా నేను షుగర్ యాడ్ చేశాను. సో మీరు కూడా 2 నుంచి 3 కప్పుల దాకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మళ్ళీ బాగా కలపండి. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు 250 గ్రామ్స్ కావచ్చు, మీకు ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత స్వీట్ యాడ్ చేయొచ్చు. దీంట్లో కొంచెం మీరు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. నేనైతే మా ఇంట్లో ఇలాచీ పౌడర్ అంత ఇష్టపడరు, సో నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేయట్లేదు. సో ఇది బాగా దగ్గర పడేదాకా బాగా తిప్పుతూ ఉండండి. ఓకే, ఇలా చివరికి వచ్చిన తర్వాత ఇది అడుగంటుతూ ఉంటుందన్నమాట. ఇంకా కాస్త వాటర్ బాగా తగ్గిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి, బాగా తిప్పుతూనే ఉండండి. లేదు అంటే మాత్రం అడుగుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ వాటర్ బాగా తగ్గిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. ఫుల్ ఫ్లేమ్ పెట్టేసేసుకొని బాగా తిప్పుతూ ఉండండి. ఈ తిక్కు వచ్చేసిన తర్వాత మనం ఆపేసేసి ఆరనిచ్చేసి దీన్ని మనము లడ్డూస్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దీంతో చక్కగా రెడీ అయిపోయినాయి మనకి కోకోనట్ క్యారెట్ మలై లడ్డూస్. ఇవి చాలా హెల్తీ, ఇంకా చాలా టేస్టీ. మీ ఇంట్లో క్యారెట్ కోకోనట్ సరిగా తినని పిల్లలకు మీరు ఇవి చక్కగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మీరు కోకోనట్తో మీరు ఏమేమి డిఫరెంట్ స్వీట్స్ చేస్తారనేది కమెంట్లో పెట్టండి. ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.